హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యాక్సిస్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ రిక్రూట్మెంట్ 2021కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 12 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ తర్వాత ఆ యొక్క జాబ్ని పర్మనెంట్ జాబ్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నటువంటి వారైనా, లేదా ఏ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారైనా, పీజీ కంప్లీట్ చేసినటువంటి వారైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అనేది హైక్ అవబోతుంది, కాబట్టి ఇమీడియట్గా తీసుకోండి. 12+3 బంపర్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ యొక్క సబ్స్క్రిప్షన్ మీరు ఫ్రీగా పొందవచ్చు. మెగా బంపర్ ఆఫర్ కూడా ఉంది. మీరు 24 మంత్స్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. సో ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ సిలబస్ కవరేజ్ కూడా ఉంటుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ పొందవచ్చు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, కంప్లీట్ సిలబస్ కవరేజ్, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ ఏబీవైబీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు సెప్టెంబర్ 1 లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది. అప్లై ఫర్ ఏబీవైబీ ప్రోగ్రామ్ అనేటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రైవేట్ బ్యాంక్స్కి సంబంధించిన PGDBF కోర్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ ఏబీవైబీ ప్రోగ్రామ్కి సంబంధించి 12 మంత్స్ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 6 మంత్స్ వచ్చేసి క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత 3 మంత్స్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది. నెక్స్ట్ 3 మంత్స్ వచ్చేసి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫ్రమ్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి మీకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. సో ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ కానీ పీజీ కానీ, అది ఏ డిగ్రీ అయినా ఏ పీజీ అయినా అట్లీస్ట్ 50% అండ్ అబోవ్ పర్సంటేజ్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అగ్రిగేట్ మార్క్స్ మీకు అప్పటి వరకు ఉన్నటువంటి సెమిస్టర్స్లో అగ్రిగేట్ మార్క్స్ 50% ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో గ్రాడ్యుయేషన్ అనేది మనకి ఇక్కడ 10+2+3 నేచర్లో ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే స్టెప్ 1 వచ్చేసి దీనికి సంబంధించి రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి పర్టికులర్గా టెస్ట్ అనేది పెడతారు. సో లెవెల్ 1 కింద ఈ టెస్ట్ అనేది ఉంటుంది. లెవెల్ 1లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అలాగే లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ పర్సనాలిటీకి సంబంధించి లెవెల్ 1 కింద మీకు ఇక్కడ టెస్ట్ అనేది పెడతారు. లెవెల్ 2 కింద సేల్స్ సిచ్యువేషన్స్, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్కిల్స్ని టెస్ట్ చేయడానికి సంబంధించి మీకు ఇంకొక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత స్టెప్ 3 కింద కనుక చూసుకున్నట్లయితే ద ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ ఆన్ మెయిల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే దీనికి సంబంధించి సెలెక్ట్ అవుతారో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రోగ్రామ్కి వెళ్ళడానికి ముందు మీతో ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడి ద్వారా మీతో కమ్యూనికేట్ అయితే అవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అసలు ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ప్రోగ్రామ్ ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ దీనికి సంబంధించి 3,29,000 రూపాయలు ప్లస్ 29,000 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ అనేవి మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆ పర్టికులర్ మనీ పే చేస్తారో వారికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనేది ఇస్తారనమాట. సో అన్ని PGDBF కోర్సులన్నిటికీ కూడా ఈ విధంగానే మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మనకి IDBI బ్యాంకుకి సంబంధించి కూడా ఇలాగే ఒక PGDBF కోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 6 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత 3 మంత్స్ వచ్చేసి ఇంటర్న్షిప్, ఆ తర్వాత 3 మంత్స్ వచ్చేసి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 6 మంత్స్కి సంబంధించి 5,000 రూపీస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి సంబంధించి మీకు మనీ అనేది ఇస్తారు. తర్వాత నెలకి 5,000 రూపాయలు ఇస్తారు అక్కడ 6 మంత్స్కి సంబంధించి. తర్వాత 3 మంత్స్ ఇంటర్న్షిప్కి సంబంధించి మీకు 12,000 రూపీస్ పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీకు
ఈ పర్టికులర్ ట్రైనింగ్లో కూడా మీకు స్టైఫండ్ లాగా ఈ విధంగా మీకు మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 4.54 ల్యాక్స్ పర్ యానం చొప్పున మీకు శాలరీస్ అయితే ఉంటాయి. అంటే నియర్లీ 38,000 పర్ మంత్ మీరు శాలరీస్ అయితే పొందడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ కింద ఈ పోస్టుల్ని ట్రీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ జాబ్కి సంబంధించినటువంటి జాబ్ రోలు అలాగే కెరియర్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మీకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది ఈ 12 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. సో కాబట్టి ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది 26 స్టేట్స్ అలాగే 6 యూనియన్ టెరిటరీస్లో ఎస్టాబ్లిష్ అయి ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి మ్యాక్సిమం మన సొంత రాష్ట్రాల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ జాబ్కి సంబంధించినటువంటి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే సెల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ టు ది బ్యాంక్స్ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్స్ దట్ వుడ్ బి బెస్ట్ ఫుల్ఫిల్ ద కస్టమర్స్ నీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో బ్యాంక్కి సంబంధించినటువంటి సేల్స్ చేయడం అనమాట. సో స్టార్టింగ్లో సేల్స్ జాబ్ లాగానే ఉంటుందని చెప్పేసి కూడా ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వారు చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఇది జెన్యూన్ అయినప్పటికీ కూడా మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ పీజీడీబీఎఫ్ లాంటి ఏబీవైబీ లాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా మనీ అనేది తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ఇస్తారు. ఇది చాలా కాలంగా చాలా బ్యాంక్స్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ ఏబీవైబీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ చదివి ఇక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేసి ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇది మీరు ఫిలప్ చేసి పర్సనల్ డీటెయిల్స్ రిజిస్టర్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని ఫర్దర్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అడగడం జరుగుతుంది. సో అవి కూడా ఫిలప్ చేసి ఫైనల్గా మీరైతే సబ్మిట్ చేయండి. సో మీరు డిగ్రీలో అలాగే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా దీనికి సంబంధించి 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈవెన్ పీజీ చేసినటువంటి వారు ఫైనలీలో ఉన్నటువంటి పీజీ వారు అలాగే పీజీ కంప్లీట్ అయినటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.